ఎయిత్ డే ఇవాళ. Hello children, welcome to Moola Math. So this is the 8th day. We are on 8th day basic concepts 8th day. You are all welcome to the math class. నిన్న కూడా మనం క్లాస్ తీసుకున్నాం. అయితే చాలామంది పిల్లల క్లాస్ అడిగారని మనం క్లాస్ తీసుకున్నాం. ఒక 150 స్టూడెంట్స్, మనకు జనరల్గా 300 వ్యూయింగ్ ఉంది. సో మిగతా 150 మంది పిల్లలు మరి వినలేదు, అంటే బహుశా సండే కదా, మేబీ వాళ్ళకు లింక్ అందకపోవచ్చు. సో ఈ కింద డిస్క్రిప్షన్లో నిన్నటి వీడియో లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫ్రాక్షన్స్లో లాస్ట్ ఎండింగ్ వీడియో అది, ఫ్రాక్షన్స్ ఎండింగ్, అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ విత్ ఇలిస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ జియోజిబ్రా అది చేయడం జరిగింది. డివిజన్స్ అన్ని కూడా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా చేయడం జరిగింది. డోంట్ మిస్ ఇట్, యూ గో అండ్ వాచ్ ఇట్, యూ విల్ బి definitely be master in fractions. And as said yesterday, today we are going to start algebra. Many students asked, let us start algebra sir. Algebra is very hard topic, and that also మనం కూడా అదే చేయాలి. ఆల్జీబ్రానే ఇంపార్టెంట్. ఆల్జీబ్రా బేసిక్స్ నుంచి మనం చెప్పుకోవాలనే ఉద్దేశంతో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆల్జీబ్రా. చాలామంది పిల్లలకి ఆల్జీబ్రా అనగానే చాలా కన్ఫ్యూజన్, వాట్ టు డూ, అవన్నీ కూడా విత్ ఎక్స్, వై, స్క్వేర్లు, క్యూబ్లు, కోఎఫిషియెంట్స్, టర్మ్స్, ఇవన్నీ కూడా గజిబిజిగా అయి చాలామంది పిల్లలు ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అనే ఒక పదం, నానుడి బాగా అందరికీ తెలిసిపోయింది. అమ్మో ఆల్జీబ్రా ఏదైనా కష్టంగా ఉండి అర్థం కాని ఉంటే అబ్బా ఇది ఎంత ఆల్జీబ్రాగా ఉందిరా అనుకునే పరిస్థితి ఉంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఆల్జీబ్రా ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్ యూజింగ్ జస్ట్ ఎక్స్. చిన్న కొటేషన్ ఫర్ యువర్ వాట్ ఈజ్ ఆల్జీబ్రా, దాని గురించి వర్రీ కాకుండా ఉండడానికి. ఆల్జీబ్రా ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్ యూజింగ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ టర్మ్ యూజ్డ్ టు డినోట్ సంథింగ్ అన్నోన్. తెలియని దాన్ని ఎక్స్ అనుకుంటాం మనం. ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ అనగానే మనం గాబరా పడాల్సిన పని లేదు. ఎక్స్ అంటే తెలియని దాన్ని ఎక్స్ అనుకుంటాం. టిల్ నౌ we dealt with just numbers in mathematics. In algebra, along with numbers, we use x and do the same addition, subtraction, etc. ఇంతకుముందు మనం నంబర్స్నే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసినాం. we will include x to it. మనం దానికి xని ఇంక్లూడ్ చేస్తాం. సో algebra is nothing a new kind of thing. Don't worry, we shall make it simple for you. I assure you that after these few classes of listening algebra, definitely you will become very easy and you become a rock. You become a rock in algebra. మీకు ఇప్పటి వరకు ఆల్జీబ్రా ఏమి తెలియకపోయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి, మీకు ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. Okay, then already we said that algebra is nothing but maths using x. Suppose what x? Why do we need to use x? Let us go just an introductory part here. See, something to be added 5 to become 9. Let you know what is that. Let us put a box here.
So what should be added to 5 to make it 9, right? So this is the box. Otherwise you just put a blank here. Just put a blank here, right? It is a blank. What should be added to 5 to make it 9? So don't go for an answer here. Just I am explaining you. So we don't know what should be added to 5 to make it 9. So let us represent the unknown. This is what? An unknown quantity. This is unknown quantity. We don't know that. Manakadi teliyadu. So this unknown quantity represented by what? X. Manaku teliyandi kabatti దీన్ని ఏమనుకుంటాం మనం x తోటి ఇంట్రడ్యూస్ చేస్తాం x. So see that ఇక్కడ x అంటే ఏంటిది? x is a number. What is x? X is a number. So number కు బదులుగా మనము x ను పెట్టినాం, right? This is all algebra. So where a branch of mathematics where the letters, what do you say? X is a letter. So what letters we use? A, B, C up to X, Y, Z. Where these letters used instead of numbers. Numbers కు బదులుగా ఈ లెటర్స్ వాడుతూ చేసేదే ఆల్జిబ్రా, అంతే. మనం ఇంతకుముందు ఈ లెటర్స్ ఈ నంబర్స్ని ఎలా ఆపరేట్ చేసాం? ఆల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. We will put these numbers and we will do the same operation. So just that is the algebra. మీకు ఇంతవరకు నంబర్లతోటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వస్తే దీంతో కూడా వస్తుంది. సో మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రాకపోతే దీని ఏం చేయలేను ఇక్కడ. సో అందరికి తెలుసు, అది అందరికి తెలుసు. అన్ని 8th క్లాస్ వచ్చామంటే మనకు ఆల్ బేసిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకు వచ్చే ఉంటాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకా మీద చాలా వచ్చి ఉంటాయి. సో జస్ట్ ఆ నంబర్స్కు బదులుగా ఈ లెటర్స్ పెట్టి చేస్తే అదే ఆల్జిబ్రా. ఎందుకు లెటర్స్ పెట్టాలి? సో వీ హ్యావ్ టేకెన్ అన్ ఎగ్జాంపుల్ హియర్. సో వాట్ షుడ్ బి యాడెడ్ టు 5 to get 9? So we are thinking that x is added to 5 to get 9. So what will be the x value? For in this case, what x value take? Suppose if x is equal to 1, if you take x is equal to 1, so then what it will be? You just substitute x 1 by x. x ని తీసేసి 1 పెడదాం. అప్పుడు ఏమవుతుంది? 1 plus 5 is equal to 9. Is it correct? It is a false. This is not equal to, right? Therefore the statement is false. We will try one another number. X is equal to 2. What happens? If you remove x and put 2, 2 plus 5 is equal to 9. Is it right? No. X is equal to 3. Put x is equal to 3. Then what happens? Just you substitute x, remove x ని తీసేసి x ప్లేస్లో 3 పెట్టడమే. 3 plus 5 is equal to 9. Is it true? This is also false. This is also false. And if you put x is equal to 4, then what happens? 4 plus 5 is equal to 9. 4 plus 5 is what? 9. 9 is equal to 9. So this statement becomes true. That means the x takes the value what? 4. The x value is 4. So this is called the solution of this equation. We will go for all the things there. Just you this is an introductory part. Why we need x? మనకి x ఎందుకు పెట్టాలి? x తో పెట్టాల్సిన అవసరం ఏమున్నది? తెలియని దాన్ని x అనుకుంటాం మనం. The unknown quantity we put x. ఇంకో అన్నోన్ క్వాంటిటీ ఉంటే ఇంకొక లెటర్ తీసుకుందాం, ఇంకొక అన్నోన్ క్వాంటిటీ ఉంటే ఇంకొక లెటర్ తీసుకుందాం. సో ఇఫ్ ఫర్ అన్నోన్ క్వాంటిటీస్ వీ టేక్ లెటర్స్ అండ్ వీ రైట్ ద స్టేట్మెంట్ for what value of that unknown quantity is becoming the true statement, that will become the unknown quantity equal, right? So this is very simple. Algebra is not at all a hard topic. ikkada basics kaasta manam chuste algebra is very, ఒక్కసారి algebra అర్థమైందంటే you will go very fast. ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు.
So why do we need to use x? This is an example. This is just an example, right? So here the unknown quantities, తెలియని quantities ని మనం ఏమనుకుంటున్నాం, లెటర్స్. ఈ లెటర్స్ తోటి పెడుతున్నాం. ఏ లెటర్స్ వాడుతున్నాం? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని ఏబిసి XYZ లెటర్స్ని మనం వాడుతున్నాం, రైట్? సో దేనికి బదులుగా వాడుతున్నాం? నంబర్స్కు బదులుగా వాడుతున్నాం. సో ఆల్జీబ్రా అంటే నంబర్స్కు బదులు లెటర్స్ వాడేటువంటి మ్యాథమెటిక్స్, రైట్? సో ఆ లెటర్స్ యొక్క వాల్యూస్ ఏమైతాయి? దట్ విల్ బి చేంజ్. యూ సీ హియర్ ఇట్ ఈస్ ద x వాల్యూ టేక్స్ వాట్ హియర్ 4. ఇక్కడ మనము ఈ దేనికి 5 కలిపితే 9 అవుతుంది అనుకుంటే దట్ ఈస్ 4. సపోజ్ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్. So there are some amount in my pocket. There are some rupees in my pocket. My father gave me 10 rupees to me, and all together it becomes 25 rupees, right? Do you understand? There are some amount in my pocket that I did not reveal you. The some amount in my pocket. My father gave me 10 rupees, and total I have 25 rupees. How much amount my father given to me? How much amount my father given to me? That is an unknown quantity, right? We will go for what is an unknown quantity, x. So ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? x కి ఏ వాల్యూ పెడితే ఇది కరెక్ట్ అవుతుంది? x కు 5 పెడితే కరెక్ట్ అవుతుందా? x కు 5 పెడితే కరెక్ట్ అవుతుందా? 5 plus 10 is equal to 25. This is wrong. It is false. x కు 10 పెడితే కరెక్ట్ అవుతుందా? 10 plus 10, that is equal to 20. It is also false. And x is equal to 15 పెడితే కరెక్ట్ అవుతుందా? We are estimating. సో ఇక్కడ 1 2 3 ఎందుకు పెట్టలేదు అంటే మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. మనం ఎస్టిమేట్ చేసి డైరెక్ట్ విల్ గో ఫర్ ద ఆన్సర్. సో 15 plus 10 is equal to what? 25. So this is what it is a true statement. So here what x takes value? 15. సో అదేంది ఇంతకుముందు x వాల్యూ 4 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? x వాల్యూ 15 వచ్చింది. సో x వాల్యూ ఈజ్ వేరియింగ్, రైట్? x యొక్క విలువ మారుతుంది. మనం తీసుకున్న ప్రాబ్లంను బట్టి అక్కడ x యొక్క విలువ మనకు మారుతున్నది. సో కాబట్టి ఈ మనం తీసుకున్న అన్నోన్ క్వాంటిటీస్ ఈ యొక్క దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. వాటి యొక్క వాల్యూస్ ప్రాబ్లం టు ప్రాబ్లం దాని వాల్యూస్ మారుతూ ఉన్నాయి. మారడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వ్యారీ అంటాం. వ్యారీ మీన్స్ టు చేంజ్. సో దేర్ ఫోర్ దీస్ లెటర్స్ ఆర్ టేకింగ్, దీస్ లెటర్స్ వాల్యూస్ ఆర్ వేరియింగ్. దేర్ ఫోర్ హియర్ దీస్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. వాట్ ఆర్ దీస్ కాల్డ్? వేరియబుల్స్. వేరియబుల్స్ మీన్స్ వేర్ ద letters, where the value will become, the value varies, the value changes to problem to problem, to time to time. ఎక్కడైతే మారుతాయో దాన్ని వ్యారీ అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏమేమి వాడుతున్నాం? ఇక్కడ x వాడుతున్నాం, a వాడుతున్నాం, b వాడుతున్నాం, c వాడుతున్నాం, p వాడతాం, q వాడతాం, r వాడతాం, లేదా x వాడతాం, y వాడతాం, z వాడతాం. మోస్ట్ ఎక్కువగా వాడే లెటర్ ఈజ్ ఎక్స్. ఎక్కువగా వాడే లెటర్ ఏంటి? ఎక్స్. సో ఎక్కువగా మనం ఫస్ట్ వీళ్ళు ఎక్స్ అనే లెటర్ను వాడతాం. సో ఇవన్నీ కూడా ఏమంటాం? వీటన్నిటిని వేరియబుల్స్ అంటాం. ఏమంటాం వీటిని? వేరియబుల్స్. ఏంటి ఆ వేరియబుల్స్ అంటే? వేరియబుల్స్ అంటే మనం నంబర్స్కు బదులుగా కొన్ని లెటర్స్ను వాడతాం. వాటి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి అవి వేరియబుల్స్. దేని వాల్యూ అయితే మారుతుందో అవి వేరియబుల్స్. నెక్స్ట్ ఏంటిది? మనం మారకుండా ఉండేటి ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఏంటి? మనం నంబర్స్ నేర్చుకున్నాం. 0 1 2 3 4 10 100 1000, right? These are all the numbers. Do the value of these numbers will change? Never. ఈ విలువ మారుతుందా? వీటి యొక్క విలువ మారుతుందా? 10 విలువ మారుతుందా? మారదు. 1 విలువ మారుతుందా? 0 విలువ మారుతుందా? మారదు. సో వీటిని ఏమంటామంటే విలువలు మార్చుకోవు కాబట్టి వీటిని మనం కాన్స్టాంట్స్ అంటాం. ఏమంటాం వీటిని? కాన్స్టాంట్స్, రైట్? సో దీస్ ఆర్ వేరియబుల్స్ వేర్ లెటర్స్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్ దట్ ఆర్ వేరియబుల్స్. So that numbers, the value of the letters will be changed
vary to problem, that's why they are called variables, where already we know the numbers, some numbers we have learned earlier that do not change their value, they never change their value, that are constants, right? So the first concept is what is variable, what is constant. We will operate these variables to variables to constants to variables, all the operations. What operations we have? Addition, subtraction, multiplication, division. If we do these operations involving the variables, right, so that's all is an algebra. That's all is an algebra. సో ఇక్కడ మనం రాసేటప్పుడు కొన్ని షార్ట్ ఫామ్లో రాస్తూ ఉంటాం, అవి మనం గుర్తుపెట్టుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. నౌ వీల్ సీ దట్ ఈ లెటర్స్ను ఉపయోగించి అయితే మనం ఇంతకుముందు చేసాం, మరి ఈ నంబర్స్ ఉపయోగించి ఇంతకుముందు నేర్చుకున్నాం, కానీ లెటర్స్ను ఉపయోగించి మనం ఎలా రాయాలి, వాటిని ఎట్లా మనము రాయాలి, వాటిని ఆపరేటింగ్ ఎట్లా చేయాలో ఇక్కడ ఈ 4 ఆపరేషన్స్ మనం ఒకసారి చూస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ ఇన్ ద ఫర్దర్ కేస్, రైట్? So see that what is an algebra? Algebra is the branch of mathematics that uses alphabetical letters to find unknown numbers. These letters are called what? Variables. The values which are unknown, which are known to the given expressions, such as numbers, are called constants. Right? Do you understand now what are variables and what are constants? See, constants and variables, a symbol in algebra having a fixed value is called constant. అంటే దేనికైతే ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందో, దేనికి ఉంటాయి? నంబర్స్కి ఉంటాయి. మనం ఒక నంబర్ తీసుకుంటే దానికి ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, 5, 7, 0, 3. దీస్ ఆర్ ద నంబర్స్, దీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ, దీస్ ఆర్ కాన్స్టెంట్స్. మనము నంబర్స్కి బదులుగా వాడుతున్నాం ఎక్స్, వై, జెడ్. ఇవేంటి? ఇవన్నీ కాన్స్టెంట్స్ అయితే కాన్స్టెంట్స్. ఇవైతే ఇవన్నీ ఏమంటాం మనం? వేరియబుల్స్. దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్, రైట్? నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఆపరేట్ దీస్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ in addition, subtraction, multiplication, division. That is the first thing we have to learn in algebra. ఒక ఎక్స్ను ఒక నంబర్ తోటి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక ఎక్స్ను ఇంకొక ఎక్స్ తోటి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక ఎక్స్ను ఒక నంబర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తే ఏమవుతుంది, లేదా ఇంకొక ఎక్స్ను ఇంకొక ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తే ఏమవుతుంది. ఇగో ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఆల్జిబ్రా. ఇక్కడ ఈ బేసిక్స్ కనుక మనం పూర్తిగా పట్టు సాధించకపోతే ఇక ఆల్జిబ్రా మనకు గుండె గాబరా అవుతుంది, రైట్? సో ఫాలో దిస్ క్లాస్ perfectly, then it will be easy for you. Algebra makes very simpler for you, very simple to you. ఇంతవరకు నీకు ఆల్జిబ్రా అంటే ఏం తెలియకపోయినా, భయం ఉన్న ఈ క్లాస్ జాగ్రత్తగా వినండి, మీకు ఈజీ అయిపోతుంది ఆల్జిబ్రా, రైట్? నా ఇప్పుడు మనం కొన్ని ఆపరేషన్స్ చేద్దాం. ఈ ఆపరేషన్స్ చేసే ముందట ఒకసారి దీనికి అవసరమైనటువంటి ఒక చాప్టర్ మన ఎక్స్పోనెంట్స్ అనేది నేర్చుకోవాలి. వాట్ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్, ఎక్స్పోనెంట్ అంటే ఏంది అనేది మనం నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, 2 ఉన్నది, 2ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? మనకు 4 వస్తుంది, రైట్? కానీ ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఏం రాస్తామంటే 2 to the power 2 అని రాస్తాం. అలాగే 2ను 3 times మల్టిప్లై చేసామనుకోండి, 2 into 2 into 2, that can be written as 2 to the power 3. ఇక్కడ మనకు పవర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్ చాప్టర్లో మనం డీటెయిల్గా నేర్చుకుందాం. అక్కడ ఎక్స్పోనెన్షియల్ లాస్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా నేర్చుకుందాం. జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఆల్జిబ్రా వీ షుడ్ నో వాట్ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఈస్. ఇక్కడ ఈ 2ను ఎక్స్పోనెంట్ అంటాం. ఏమంటాం? ఇక్కడ 2ను ఎక్స్పోనెంట్ అంటాం. సో ఎక్స్పోనెంట్ అంటే ఏంటిది? ఒక నంబర్ దాన్ని ఎన్నిసార్లు దానికి అదే మల్టిప్లై చేసుకుంటుంది అని. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 into 3. సో 3 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది? 2 times అయింది. దట్ కెన్ బి రిటన్ యాజ్ 3 to the power 2, రైట్? 5 into 5 into 5 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది? 3 times అయింది. సో 5 to the power 3 అని అవుతుంది. మనం ఈ 3ని ఎక్స్పోనెంట్ అంటాం, ఈ 5ని బేస్ అంటాం. దీన్ని బేస్ అంటాం, దీన్ని ఎక్స్పోనెంట్ అంటాం.
సో ఇక్కడి వరకు ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక నంబర్ని దానికి అదే మల్టిప్లై చేస్తే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయొచ్చు. మనం ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ కూడా నేర్చుకున్నాం. ఒకవేళ అది గుర్తు లేకపోతే మరొకసారి చూడండి. అలాగే దీన్ని మనం ఇప్పుడు ఆల్ఫా మనం ఒక లెటర్స్లో కూడా మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అది వస్తుంది కాబట్టి దీన్ని మనం ముందుగా చేసుకోవడం జరిగింది. సో ఎక్స్పోనెంట్ ఏందో మీకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ఆపరేషన్స్ అన్నీ చేద్దాం. ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఒక నంబర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. లెట్ us take one variable. So most used variable is what? X. Are you following? Okay. Right. Vani, Satvika, okay, Naveen, okay. You are giving right. Okay. Right. Good. All are welcome. Welcome to the class. Right. So X. What is X? Is a variable. So what do we do with the X? We will operate X with addition, subtraction, multiplication, division. We will take one number, we will take one more X, we will take one another variable and all the operations. ఈ ఆపరేషన్స్ ఏం ఆపరేషన్ చేస్తామే, ప్లస్ చేద్దాం, మైనస్ చేద్దాం, ఇంటూ చేద్దాం, డివైడెడ్ బై చేద్దాం. ఫస్ట్ సో 2 more than x. How can be expressed 2 more than x? 2 more than x ని ఎట్లా రాయాలి అంటే x కి ఏం చేయాలి, 2 more అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ 2 more than 5? వాట్ డూ యూ డూ దేర్? 2 more than 5 అంటే ఏం చేస్తాం, 5కి 2 యాడ్ చేస్తాం. సో 5 + 2 7 అవుతుంది, రైట్. అండ్ 3 more than 6 అంటే ఏం యాడ్ చేస్తాం, 6కు 3 యాడ్ చేస్తాం. 6 + 3 9 అవుతుంది. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ 2 more than x. 2 more than x అంటే ఏంది, x కంటే 2 ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి, xకి 2 యాడ్ చేయాలి. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, x + 2. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్, x + 2. సో వాట్ ఈజ్ ఇట్, x + 2, రైట్. ఇప్పుడు దీని వాల్యూ మనం ఇందాక తీసుకున్నాం 2 more than 5. 2 more than 5 అంటే మనం ఏం చేసాం, 5 + 2 అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, 7 అవుతుంది, రైట్. వీ నో దిస్ ఆన్సర్ హియర్, ఎందుకంటే 5 వాల్యూ తెలుసు, 2 వాల్యూ తెలుసు కాబట్టి 7 అయింది. ఇక్కడ 2 more than x అన్నప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది, దీని వాల్యూ x + 2నే అవుతుంది. ఎప్పటి వరకు, నువ్వు xకి ఏదైనా విలువ ఇచ్చేంత వరకు దీని విలువ ఇలాగే ఉంటుంది. సపోజ్ xకు 1 ఇస్తే అది 1 + 2 3 అవుతుంది. xకు 2 ఇస్తే 2 + 2 4 అవుతుంది. xకు 3 ఇస్తే 3 + 2 5 అవుతుంది. సో ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ x. x యొక్క వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో 2 more than x ఈజ్ వాట్, x + 2, రైట్. ఇంకొకటి చూద్దాం, 2 less than x. ఇక్కడ 2 less than 5 ఏమంటాం మనం, ఇక్కడ 2 less than 5. అప్పుడు ఏం రాస్తాం, 5 కంటే 2 తక్కువ అంటే we will subtract it. 5 - 2. Here we know the answer, 5 - 2 is the 3. But what 2 less than x? We will write it here, x - 2. What is it, x - 2. ఇందాక చెప్పినట్టుగానే what is x - 2? x - 2 is x - 2 until and unless you give a value for x. నువ్వు xకి ఏదో ఒక వాల్యూ ఇచ్చేంత వరకు దాని యొక్క వాల్యూ x - 2నే. xకి ఏ వాల్యూ ఇస్తామన్న దాని మీద ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో x - 2, దిస్ ఈజ్ అన్ x - 2. If you add, we have added a number to variable. This is x is called what, variable. x ఏమంటాం ఇక్కడ మనం, వేరియబుల్. ఎందుకు వేరియబుల్ అన్నాం, దాని వాల్యూ వేరీ అవుతుంది. వేరీ అంటే చేంజ్ అవుతుంది, దాని వాల్యూ మారుతుంది. సో వాట్ ఈస్ 2 called here? 2 is a constant. Why this is constant? దీని యొక్క వాల్యూ మారతలేదు కాబట్టి ఇది కాన్స్టెంట్. సో ఇఫ్ 2 added to x, x + 2. If 2 subtracted from x, x - 2. This can be said in other words, 2 more than x is x + 2. 2 less than x is x - 2, right. Now we are now first we are operating a variable
అండ్ ఏ కాన్స్టాంట్. ఫస్ట్ కేసులో మనం ఏం తీసుకున్నాం, ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఒక కాన్స్టాంట్ తీసుకున్నాం, వాటిని ఆపరేట్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద ఆపరేటర్స్? ద ఆపరేటర్స్ ఆర్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. దీస్ ఆర్ ద ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే అవి మనం ఏం ఆపరేషన్ చేస్తాము అది ఆపరేటర్స్ అంటాం. వీటిని మనం ఆపరేటర్స్ అంటాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటిని మనం ఆపరేషన్స్ అంటాం, ఆపరేటర్స్ అంటాం, రైట్? సో దిస్ ఈజ్ అడిషన్. ఒక వేరియబుల్కు ఒక కాన్స్టాంట్ను యాడ్ చేస్తే ఎట్లా, సబ్ట్రాక్ట్ చేస్తే ఎట్లా, రైట్? సో దిస్ ఈజ్ సపోజ్ ఎక్స్ మోర్ దాన్ 2, x more than 2, that how can you write 2 plus x? So x less than 2, how can you write 2 minus x? The same way how we have expressed, akkada number ku badalu ikkada variable untadi, right? So x ikkada em chestam 2 times of 2, 2 times of 2, what can it? 2 times of 2, it is just earlier we have written in exponential notation, right? 2 times of 2 is what? 2 to the power 2, right? 2 times of 3 times of 2, what it will be? 3 times of 2 ఎంత అవుతుంది? మనం ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ లో రాస్తే 2 into 2 into 2, what is this? 2 to the power 3. సేమ్ యాజ్ x టైమ్స్ ఆఫ్ x ను, లేదా 2 టైమ్స్, ఫస్ట్ 2 టైమ్స్ ఆఫ్ x తీసుకుందాం. 2 టైమ్స్ ఆఫ్ x, ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ తర్వాత చూద్దాం. సో 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్, 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? 2 into x, right? But here in algebra, this is an important thing, very very important thing. We don't write into between them, we simply write 2 into x as 2x. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్జీబ్రాలో మాత్రం 2 times of x, that can be written as 2 into x. దిస్ ఇంటూను మనం రాయం ఇక్కడ, అంటే ఇంటూను మనం తీసేసి 2x అని రాస్తాం. దట్ మీన్స్ వాట్? 2 times of x. ఇక్కడ ఏమి లేదు 2కి xకి మధ్యలో, అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? అది ఇంటూ అని అర్థం చేసుకోవాలి, అది మల్టిప్లికేషన్ అని అర్థం చేసుకోవాలి, రైట్? 2 times of x can be written as 2 into x. That can be simply written as 2x. ఈ ఆల్జీబ్రాలో దిస్ ఇస్ అ స్పెషల్ థింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ ఫస్ట్. సో 3 times of x, 3 times of x, అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు 3 into x అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 3x అని రాస్తాం. మనం ఏమని రాస్తాం? 3x అని రాస్తాం. అలాగే 5 times of x, 5x, 10 times of x, 10x. ఇక్కడ ఇంటూ అనేది మనం రాయము. సపోజ్ హియర్ ఇట్ ఈస్ 7x అని మనకు ఎక్స్ప్రెషన్ కనబడిందంటే వన్ షుడ్ అండర్స్టాండ్ దట్, మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఎలాగా? 7 into x అని. ఆర్ సమ్ టైమ్స్ వీ విల్ పుట్ మల్టిప్లికేషన్కు బదులుగా డాట్ని యూజ్ చేస్తాం. మనం మల్టిప్లికేషన్కు బదులుగా దేన్ని యూజ్ చేస్తాం? డాట్ను కూడా యూజ్ చేస్తాం. సో ఇన్ హయ్యర్ క్లాసెస్ 8th, 9th, 10th పిల్లలు ఇది డాట్ ఉన్నదంటే there is a dot in between 2 letters or 2 numbers here, that అంటే డెసిమల్ నంబర్, డెసిమల్ ఫ్రాక్షన్ వేరే, డెసిమల్ ఫ్రాక్షన్ కాకుండా రెండు వేరియబుల్స్ మధ్య, ఒక x ఒక y మధ్య డాట్ ఉందంటే that are multiplying each other, that one should understand it, right? I hope you understand it, right? So that is 7 times of x is 7x అంటే 7 times of x అని, రైట్? మనం ఇప్పుడు x టైమ్స్ ఆఫ్ x ఏమవుతుంది మరి? x టైమ్స్ ఆఫ్ x. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? రెండు వేరియబుల్సే, x వేరియబులే, ఎనీ టైమ్స్ అది కూడా వేరియబులే. అప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ గమనించండి, 2 times of 2. హౌ వీ హ్యావ్ రిటర్న్ 2 times of 2? 2 square. 3 times of 2, 2 into 2, how we have written that? 2 cube. In the same manner, x times of x can be written as x into x. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, x into x అంటే ఏంది? x dot x అని రాయం. ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మనం రాస్తాం. x into 2 into 2 ఏమైంది? 2 square అయింది. 2 into 2 into 2 అయింది 2 cube, అంటే 2 to the power 3 అయింది. సో అలాగే ఇక్కడ x into xని ఏమని రాస్తాం?
x to the power 2 అని రాస్తాం, రైట్. ఎక్స్ స్క్వేర్ అంటాం, టు ద పవర్ 2ని ఏమంటాం, ఎక్స్ స్క్వేర్ అంటాం. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ 3 times. So that is x into x. How we write it here? దీన్ని x cube అంటాం. So don't get confused between x into x and x plus x. రెండు వేరియబుల్స్ని యాడ్ చేస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. అప్పుడు లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ మనం చదువుకున్న తర్వాత, అవి నేర్చుకున్న తర్వాత సింప్లిఫైయింగ్ వేరియబుల్స్ చూద్దాం. కానీ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం చేసినాం మనం, ఒక వేరియబుల్ ఒక కాన్స్టాంట్ని తీసుకొని యాడ్ చేస్తే ఏమైంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది, ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమైంది, సేమ్ వే డివిజన్ చేస్తే ఏమవుతుందో కూడా అంతే. మనం డివిజన్ కూడా బై అని రాస్తాం మనం ఇక్కడ. సో వి విల్ గో ఫర్ ఏ డివిజన్. సో డివిజన్ చేస్తే ఏమవుతుంది, సో 2 divided by x or x divided by 2, both are different expressions, right? So if 2 divided by x, so that can be written as 2 by x, or x divided by 2, x divided by 2, that can be written as x by 2. సో ఇక్కడ ఒక వేరియబుల్ ఎక్స్ ఏమేమి తీసుకున్నాం మనం ఇక్కడ, ఈ ఇన్స్టాన్సెస్ అన్నీ కాస్త జాగ్రత్తగా గమనించండి. ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకున్నాం, ఇంకొకటి కాన్స్టాంట్ 2 తీసుకొని వీటి ఆపరేషన్ చేసాం మనం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రైట్. సో ఇప్పుడు మనము 2 వేరియబుల్ను ఆపరేట్ చేసే ముందట ఇంకో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అవేంటి, టర్మ్ అంటే ఏంది, లైక్ ఫ్రాక్షన్స్ ఏంది, ఆ లైక్ ఫ్రాక్షన్స్ ఎట్లా యాడ్ చేద్దామో చూద్దాం. దిస్ ఇస్ ద సింపుల్ ఆపరేషన్. ఇక్కడ మీరు ఇంతకుముందు న్యూమరల్స్ తోటి ఎట్లా అయితే ఆపరేట్ చేసిందో, ఇక్కడ వేరియబుల్స్ని కూడా అదే ఆపరేషన్ చేస్తాం. ఒక సింపుల్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇంటూ అనేది మాత్రం మనం రాయం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 into xను మనం 2x అని రాస్తాం. 10x అంటే 10 into x అని అర్థం చేసుకోవాలి. 10x అంటే 10 into x అని అర్థం చేసుకోవాలి. ఆర్ యూ కెన్ టేక్ అనదర్ వేరియబుల్ 5y అంటే ఏమర్థం చేసుకోవాలి, 5 into y అని అర్థం చేసుకోవాలి మనం. సో ఎక్కడ మనకు ఇంటూ అని ఇవ్వరిగా, ఇది ఒకసారి చెప్తారు, ఇంకెక్కడ చెప్పరు మనకు. 5y అంటే 5 into y అని మనం అర్థం చేసుకోవాలి. సో బిఫోర్ గోయింగ్ టు డూ సమ్ ఆపరేషన్స్ విత్ వేరియబుల్ టు వేరియబుల్, we need to learn some more things. Let us go for it. So I hope are you following this, or ఇంకా ఏమైనా గజిబిజిగా అనిపిస్తుందా? ఒకసారి చాట్ బాక్స్లో చెప్పండి. ఈజ్ ఇట్ ఓకే? ఓకే, రైట్, ఓకే ఓకే. శిరీష, అఖిల, శ్రావణి, భానుప్రసాద్, ఓకే. కార్తిక, రైట్, ఓకే ఓకే ఓకే. ఈజ్ ఇట్ ఓకే? ఆర్ యూ ఫాలోయింగ్? ఒకసారి మళ్ళీ పెట్టండి, ఫాలోయింగ్. ఆర్ యూ ఫాలోయింగ్? ఎస్ సార్ అని పెట్టండి. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఎస్, ఓకే, ఎస్ వాణి, ఓకే, రైట్. సో these are the simple operations. This is the beginning, this is very beginning, right? So we will learn one by one thing very perfectly without missing anything. So ikkada ఏ ఒక్క విషయం మిస్ అయినా we will confuse it, right? So we will go for the next. What is exponent అంటే మనం ఇందాక చూసాము, ఎక్స్పోనెంట్ బేస్. మళ్ళీ ఎక్స్పోనెంట్ పవర్స్ చాప్టర్లో మనం దీని గురించి క్లియర్గా చదువుకుందాం. జస్ట్ ఇక్కడ మనకేంది ఎక్స్పోనెంట్ అంటే ఏందో తెలియాలి మనకు, రైట్. నెక్స్ట్ ఇక్కడ టర్మ్ అంటే ఏందో చూద్దాం. సో వాట్ ఈస్ ఎ టర్మ్? ఎ టర్మ్ ఈజ్ ఐదర్ ఎ సింగిల్ నంబర్ ఆర్ ఏ వేరియబుల్ ఆర్ నంబర్స్ అండ్ వేరియబుల్స్ మల్టీప్లైడ్ టుగెదర్, దట్ ఈస్ ఎ టర్మ్. ఒక్క వేరియబుల్ కానీ, లేదా ఒక్క నంబర్ కానీ, లేదా వేరియబుల్స్ కానీ, లేదా నంబర్స్ కానీ, వేరియబుల్స్ నంబర్స్ కానీ మల్టీప్లై చేసుకుంటే అదంతా ఒక టర్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
So we have seen earlier, if 2 multiplied with x, so what happened? 2 multiplied with x, what happened? 2x, we have written it as 2x. This 2x is a term. 2x is what? A term. So if x is multiplied by x, so what happens? We have seen earlier. So x square, this is a term. This is a term. If 2 and x, and you will take another variable. We have taken two variables. One is x, another is y. 2 into x into y. So this can be written as what? 2xy. ఇక్కడ మనం ఇంటూ పెట్టలే, ఎక్కడ ఇంటూ పెట్టినామా? ఇంటూకు మనం ఇంటూ అనే సింబల్ మనం పెట్టాము ఇక్కడ. 2xy. దిస్ ఈజ్ ఆల్ వాట్? సింగిల్ టర్మ్. దిస్ ఈజ్ ఆల్ వాట్? ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఒక నంబర్ ఉన్నది, అయినా ఇదంతా కూడా ఒకటే టర్మ్. దిస్ ఈజ్ ఆల్ టర్మ్. ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ వన్ టర్మ్. సో ఎక్స్ ఇంటూ వై, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ హౌ? ఎక్స్ ఇంటూ వై. మనం ఇంటూ పెట్టామని చెప్పాం కదా, ఎక్స్ వై. ఎక్స్ ఇంటూ వైని ఏం చెప్పాము మనం? ఇంటూ పెట్టాము, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై అని రాస్తాం. ఇదంతా ఒకటే టర్మ్. దిస్ ఈజ్ ఆల్ వన్ టర్మ్, రైట్? సో ఇంకా చేద్దాం మనం. ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై. హౌ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అని రాస్తాము. వై ఇంటూ వై, వై స్క్వేర్ అని రాస్తాము. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అని రాస్తాము. ఇంటూ పెట్టాం మధ్యలో. ఇది ఒకటే టర్మ్. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఒకటే టర్మ్. ఎక్స్ వై ఒక టర్మ్, 2xy ఒక టర్మ్, 2x ఒక టర్మే, ఎక్స్ స్క్వేర్ ఒక టర్మ్. సో x into y into z, suppose these are all multiplied by 5. 5 into x into y into z. What? 5. దీన్ని ఏమని రాస్తాం మనం? మల్టిప్లికేషన్ సింబల్ తీసేసి రాస్తాం. అంటే ఇక మధ్యలో మల్టిప్లికేషన్ పెట్టాం. 5x y z. This is all what? One term. So just to go with the definition, what is a term? A term is either a single number or a variable or numbers and variables multiplied together. ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఏంటిది? మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్లో ఉంటే, ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్లో ఉంటే అదంతా కూడా ఒక టర్మ్ అవుతుంది. సో ఏది టర్మ్ కాదు? నౌ విల్ సీ హియర్. Okay, Meghana, good morning. Shravani, Banu Prasad, gaming with Charan, okay. Akila, Naveen, right. You are charting, good, okay. So there will be a gap of transmission between me and you, a 10 to 15 seconds transmission gap ఉంటుంది. నేను ఒక ఆన్సర్ అడిగితే అది నేను ఒకటి మాట్లాడితే అది మీ చేరేసరికి ఒక 10 seconds పడుతుంది, రైట్? సో మీరు మళ్ళీ ఆన్సర్ చేసి నాకు వచ్చేసరికి 10 to 12 seconds పడుతుంది. నేను ఆన్సర్ చేస్తే యూ ట్రై టు గివ్ ద ఆన్సర్ ఫాస్ట్, అదర్వైజ్ దేర్ విల్ బి ఏ గ్యాప్ ఆఫ్ 10 to 12 seconds. నేను మీకోసం వెయిట్ చేస్తే, మీ ఆన్సర్ కోసం వెయిట్ చేయాలంటే నేను ఒక 10 నుంచి 15 seconds వెయిట్ చేయాలన్నమాట, రైట్? సో సమ్ టైమ్స్ ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్, ఐ విల్ గో టు ద క్లాస్. సో యూ గివ్ ద ఆన్సర్, మీన్ వైల్ ఐ విల్ సీ దట్, రైట్? ఓకే. సో ఇక్కడ ఇది టర్మ్. మీకు టర్మ్ అంటే అర్థమైంది కదా, ఎన్ని వేరియబుల్స్ అని ఉండని, ఎన్ని కాన్స్టెంట్స్ అని ఉండని, అవన్నీ మల్టిప్లై అయితే ఒక టర్మ్ అవుతాయి. మరి ఇప్పుడు చూద్దాం, ఒక 2 వేరియబుల్స్ చూద్దాం. ఒకటి ఎక్స్ తీసుకుందాం, ఇంకొకటి వై తీసుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై అయింది. సో ఇక్కడ ఏమైనా 2 వేరియబుల్స్ యాడ్ అయింది. అప్పుడు ఏమైంది? ఇదంతా ఒక టర్మ్ అవుతుందా? నో, ఇది ఒక టర్మ్ అవుతుంది, ఇది ఒక టర్మ్ అవుతుంది. సో అడిషన్ వచ్చిందంటే దట్ ఈస్ టర్మ్ అయిపోయిందంట. అడిషన్ సెపరేట్స్ ద టర్మ్. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, బోత్ సింబల్స్ విల్ సెపరేట్ ద టర్మ్స్. అంటే ఆ ప్లస్ కంటే ముందున్నదంతా ఒక టర్మ్, ప్లస్ తర్వాత ఉన్నదంతా ఒక టర్మ్. మైనస్ ఉందంటే మైనస్ ముందున్నదంతా ఒక టర్మ్, మైనస్ తర్వాత ఉన్నదంతా ఒక టర్మ్. ఒక టర్మ్ అంటే ఏంటిది? నంబర్ కానీ, వేరియబుల్ కానీ, లేదా నంబర్లు కానీ, వేరియబుల్స్ కానీ, అవన్నీ కూడా మల్టిప్లై చేస్తే వచ్చేటి అన్నీ కూడా ఒక టర్ము. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ను వైని యాడ్ చేస్తే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు వై
and that is added to z. See that here 3 terms ఉన్నాయి. 3 terms, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో ప్లస్ సింబల్ మైనస్ సింబల్ సెపరేట్స్ ద టర్మ్స్. మల్టిప్లికేషన్ మాత్రం అదంతా కూడా మల్టిప్లై చేస్తే ఒకటే టర్మ్ అవుతుంది. డివైడ్ చేసినా కూడా ఒకటే టర్మ్ అవుతుంది. మల్టిప్లికేషన్ x/2 దిస్ ఈజ్ ఓన్లీ వన్ టర్మ్, y/3 దిస్ ఈజ్ ఓన్లీ వన్ టర్మ్, xy/5 this is only one term. Right? Do you understand what a term is? Meeku term ante ardhamaindi kada? Okay, put okay in a chat box. Is it clear? If it is clear, put okay in chat box. Term okay sir, term okay sir అని పెట్టండి. This is an important thing. Term ante endo teliyala. First term, then we'll go for a 1 term, 2 term, 3 terms ఉంటే వాటిని ఏమంటాం, మళ్ళీ పాలినామియల్, నెక్స్ట్ ఫర్దర్ విల్ గో ఫర్ ఇట్. రైట్? ఈజ్ ఇట్ ఓకే? టర్మ్ ఈజ్ ఓకే? ఓకే 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 అఖిల, సాత్విక, ఓకే ఓకే రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పటి వరకు మనము వేరియబుల్ అంటే ఏందో నేర్చుకున్నాం, కాన్స్టాంట్ అందే నేర్చుకున్నాం. వేరియబుల్ని కాన్స్టాంట్ని కలిపితే ఎట్లా రాయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే ఎట్లా రాయాలి, మల్టిప్లై చేస్తే ఎట్లా రాయాలి, డివైడ్ చేస్తే ఎట్లా రాయాలో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఒక కాన్స్టాంట్ కానీ వేరియబుల్ కానీ ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే వచ్చిందంతా కూడా ఒకటే టర్ము అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మ్స్ని ఒక టర్మ్ అయితే లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ చూద్దాం. రైట్? ఇప్పుడు లైక్ టర్మ్ అంటే ఏంది, అన్లైక్ టర్మ్ అంటే ఏందో చూద్దాం. లైక్ టర్మ్, లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్ అంటే లైక్ టర్మ్ ఒకటి, అన్లైక్ టర్మ్ ఒకటి. సో లైక్ టర్మ్ ఏంటిది అంటే ఏవైనా ఒక టర్ము యొక్క లిటరల్ కోఎఫిషియంట్, ఇక్కడ మనం వేరియబుల్స్ని లిటరల్ కోఎఫిషియంట్ అన్నాం. ఇక్కడ మనం ఇందాక ఒకటి కోఎఫిషియంట్ ఒకటి చెప్పుకోవడం మర్చిపోయినాం. విల్ ది దట్ వాట్ ఈజ్ ఏ కోఎఫిషియంట్ ఈజ్, అది నేర్చుకున్నాం. కోఎఫిషియంట్, కోఎఫిషియంట్ అంటే ఏందో చూద్దాం. ఇందాక మనం చూసినాం కదా. సో 2 multiplied by x, దెన్ వాట్ 2x అని చెప్పుకున్నాం మనం. సపోజ్ 2 into x ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమైనా రాస్తాం, 2x² అని రాస్తాం. రైట్? సో 2 into x ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, 2x multiplied by how many times, 1 2 3, 2x³ అని రాస్తాం. ఇక్కడ ఈ xని వేరియబుల్ అంటాం, 2ను ఈ టర్మ్కి ఈ 2ను కోఎఫిషియంట్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, కోఎఫిషియంట్. ఇది కోఎఫిషియంట్. దీన్ని ఏమంటామో చెప్పుకున్నాం కదా మనం, ఎక్స్పోనెంట్. 2x³ ఈ 2ని కోఎఫిషియంట్ అంటాం. ఏమంటాం, కోఎఫిషియంట్. ఈ 3ని ఏమంటాం, ఎక్స్పోనెంట్ అంటాం. మనం x అంటే దట్ ఈస్ అ వేరియబుల్. రైట్? ఓకే, దిస్ ఈస్ ద థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ బిఫోర్ గోయింగ్ టు లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. రైట్? సో ఇప్పుడు లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ అంటే ఎందుకు చూద్దాం. ఫస్ట్ మనకు కొన్ని లైక్ టర్మ్స్ రాస్తాం చూడండి. సో 2x, 3x, -5x, 11x, ఇవన్నీ చూడండి. దీని యొక్క వేరియబుల్ ఏమున్నది, ఎక్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడ ఎక్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వాట్, లైక్ టర్మ్స్. ఇవన్నీ కూడా ఏం టర్మ్స్, ఇవన్నీ కూడా లైక్ టర్మ్స్. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 4x² -3x², 5x², ఇవన్నీ కూడా ఏంటి, లైక్ టర్మ్స్. ఏమైంది చూడండి, ఇక్కడ x యొక్క సేమ్ వేరియబుల్ ఉండి దాని ఎక్స్పోనెంట్, దాని డిగ్రీ అంటాం మనం. డిగ్రీ గురించి నెక్స్ట్ నేర్చుకున్నాం. దాని యొక్క డిగ్రీ, దాని యొక్క ఎక్స్పోనెంట్ కూడా సేమ్ ఉంటే అవన్నీ లైక్ టర్మ్స్ అవుతాయి. ఇవన్నీ కూడా లైక్ టర్మ్స్. ఈ లైన్ ఇవన్నీ కూడా లైక్ టర్మ్స్. ఇంకొకటి చూద్దాం. 2xy, 9xy, -3xy. రైట్? దీస్ ఆర్ ఆల్ వాట్, లైక్ టర్మ్స్. అంటే xy
ఇక్కడ ఏంది వేరియబుల్స్ దాని యొక్క ఎక్స్పోనెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ముందట ఉండే కోఎఫిషియెంట్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. కోఎఫిషియెంట్స్ డిఫరెంట్ ఉండని మనకి ఏం కావాలి, దాని యొక్క వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ అవి సేమ్ ఉంటే వాటిని అన్నిటి కూడా లైక్ టర్మ్స్ అంటాం. ఇంకొకటి రాస్తాను చూడండి ఇక్కడ 5x² and 6x² and 10x². These are all like terms. -3xy², 9xy², 15xy². These are also like terms. Right? Okay, I erased it. So ఇవన్నీ కూడా like terms, right? We'll see what a like term is. See that one definition once. ఒకసారి దీన్ని చూద్దాం. Like terms అంటే ఏంటో. Like terms are terms whose variable and their exponent such as in x² are the same. వేరియబుల్ సేమ్ ఉండాలి, దాని ఎక్స్పోనెంట్ కూడా సేమ్ ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, terms like each other, that coefficients can be different. So ఇక్కడ xy², 1/3xy² minus 2xy², 6xy². These are all called what? Like terms, right? ఇక్కడ మనం రెండు టర్మ్స్ ఇస్తాను, అవి లైకా కాదా మీరు చూడండి. సో ఇక్కడ 3x²y, తర్వాత 5xy². Now put it me chart box. ఇవి లైక్ టర్మ్సా అన్లైక్ టర్మ్సా? ఇప్పుడు లైక్ టర్మ్స్ కానీ అన్లైక్ టర్మ్స్, దట్ ఈజీ అది. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇచ్చాను, ఈ రెండు, ఒకటేమో 3x²y, ఇంకొకటేమో 5xy². ఈ రెండు లైక్ టర్మ్సా అన్లైక్ టర్మ్సా? చార్ట్ బాక్స్లో పెట్టండి, చార్ట్ బాక్స్లో రాయండి. ఈ రెండు లైక్ టర్మ్సా అన్లైక్ టర్మ్సా? So that I can understood that are you following or not. I am waiting for your answer. Like terms evaru? Karthika maliki chesuna. Okay, Charan, unlike terms. Change it. Okay, Karthika, you got it. Your message deleted. You got the right answer, I think, right? Okay, right, correct, Charan, you are right. They are unlike terms. Karthika also got it, and Karthika is tried well. See that coefficients ఏదన్నా ఉండని, కోఎఫిషియెంట్స్ 3 ఉంది, 5 ఉంది, దట్ డజంట్ మ్యాటర్. ఏం కావాలి మనకు? వేరియబుల్స్ దాని యొక్క ఎక్స్పోనెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ ఉన్నది. ఇక్కడ y ఉంది, y² ఉంది, వేరియబుల్స్ సేమ్ ఉన్నా వాటి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవేంటి? ఇవి అన్లైక్ టర్మ్స్. దీస్ ఆర్ వాట్? అన్లైక్ టర్మ్స్. అంటే వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ వేరియబుల్స్ ఏది వేరున్నా సేమ్ ఉండాలి. ఎక్స్కు ఎక్సే ఉండాలి, x²కి x² ఉండాలి, x³ అయితే x³ ఉండాలి, xy అయితే xy పదం ఉండాలి, x²yకి x²y పదమే లైక్ టర్మ్, xy²కి xy² పదమే లైక్ టర్మ్. సో x²y, xy², దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. These are all what? Unlike terms, right? So why do we need like terms? Right. Unlike terms, unlike time. Akila also said unlike terms, right? Good, Akila, very good, right? So these are the like and unlike terms, right? So now we'll go for next. Where do we need this like and unlike term? While simplifying the terms, we will add the like terms and write it as a single term. ఒక అన్లైక్ టర్మ్స్ రెండు లైక్ టర్మ్స్ని యాడ్ చేసి సింగిల్ టర్మ్గా రాస్తాం. బట్ అన్లైక్ టర్మ్ మాత్రం
మనం యాడ్ చేయలేం. వైల్ simplifying the terms we will add them. So that is, we will see the next. So these are the like terms, and see that monomial, binomial, trinomial అంటే ఏందో చూద్దాం ఎక్స్ప్రెషన్ కంటే ముందట. సో వాట్ ఈజ్ ఏ మోనో, బైనో, బై, ట్రై. ఈ పదాలు వినండి. మోనో, MONO, మోనో. మోనో అంటే ఒకటి, 1. బై అంటే 2. ట్రై అంటే 3. రైట్, రిమెంబర్ దిస్. మోనో అంటే ఒకటి, బై అంటే 2, 2. ట్రై అంటే 3. రైట్. సో నౌ హియర్ లెట్ us comes to our topic. మోనోమియల్. మోనోమియల్ అంటే 1 టర్మ్ ఉంటే మోనోమియల్ అంటాం. ఒకటే టర్మ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఏమంటాం? మోనోమియల్ అంటాం. 2 టర్మ్స్ ఉంటే, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటాం. 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇచ్చాను ఇక్కడ 3xy². ఇదంతా కూడా ఒకటే టర్మ్ కాబట్టి ఇదేంటిది? ఇది మోనోమియల్. అండ్ ఇక్కడ చూడండి 5x-1, ఇందులో మైనస్ ఉంది కదా, మైనస్ సెపరేట్స్ ద టర్మ్స్. 5x ఒక టర్ము, 1 ఒక టర్మ్. ఇదేంటిది? బైనామియల్. ఇక్కడ చూడండి 3x + 5y² - 3. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద ట్రైనామియల్. రైట్. సో మోనోమియల్, binomial, trinomial. We will give one more example for the monomial. Monomial కు ఇంకొన్ని ఎగ్జాంపుల్ రాద్దాం. మోనోమియల్ అంటే ఏంది? సింగిల్ టర్మ్. ఒక x రాస్తాం, ఇది మోనోమియల్. రైట్. xy రాస్తే ఇది కూడా మోనోమియల్. xyz ఇది కూడా మోనోమియల్. 3x²y ఇది కూడా మోనోమియలే. 5xy²z ఇది కూడా మోనోమియలే. 6x²y²z³ ఇది కూడా మోనోమియల్. ఇదంతా ఒకటే టర్మ్. ఇవన్నీ కూడా ఒకటే సింగిల్ టర్మ్స్ కాబట్టి ఈ పదాలన్నిటిని ఏమంటాం మనం? మోనోమియల్ అంటాం. ఇక నెక్స్ట్ బైనామియల్. బై అంటే 2 అని తెలుసుకున్నాం కదా. బైనామియల్ అంటే 2 టర్మ్స్. 2 టర్మ్స్ కావాలంటే అవి మధ్యలో ప్లస్ అన్న రావాలి, మైనస్ అన్న రావాలి. దట్ ఓన్లీ సెపరేట్ ద టర్మ్స్. రైట్. x + y. రైట్. ఈ ప్లస్ కంటే ఇదొక టర్ము, ఇదొక టర్మ్, ఇవి మొత్తం 2 టర్మ్ కాబట్టి ఇది ఒక బైనామియల్. 2x - 5y ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. yes, minus separates the terms. 2x is one term, 5y is another term. Right. 2x - 5y. This is a binomial. x² + 3y². This is a binomial. Right. అండ్ ఇంకా మనం ఎన్ని కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. 2x² - 3xy². దిస్ ఈజ్ ఆల్సో ఏ బైనామియల్. రైట్. నెక్స్ట్ ట్రైనామియల్. ట్రైనామియల్ అంటే ట్రై అంటే తెలుసుకున్నాం కదా, 3 టర్మ్స్ ఉంటాయి. ఒక ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉంటే దాన్ని మనం ట్రైనామియల్ అంటాం. రైట్. సో వాట్ ఈస్ ట్రైనామియల్? 2x + 3y - 5z ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్మ్. ఇదొక ట్రైనామియల్. రైట్. x² - 3xy + y². చూడండి, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక ట్రైనామియల్. రైట్. యు గాట్ ఇట్? It is simple to understand a monomial, binomial and a trinomial. ఒకటే టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. రైట్. ఓకే, నౌ దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ విల్ సీ ద నెక్స్ట్. వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్? మనం ఇంతకుముందే చూసాం, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మనం చూసిన అన్ని కూడా ఎక్స్ప్రెషన్స్. వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్? ఏ కాంబినేషన్ ఆఫ్ ద కాన్స్టాంట్, a combination of constants and variables connected by symbol plus, minus, into and divided by is called an algebraic expressions. ఇవన్నీ కూడా monomial, binomial, trinomial ఇవన్నీ కూడా algebraic expressions. రైట్. సో వాటిని ఏం చేస్తాయి టర్మ్స్ అంటే అవి ప్లస్ మైనస్ను సెపరేట్ చేసేటి అన్నీ కూడా అవి టర్మ్స్ అంటాం మనం. రైట్. సో నౌ విల్ సీ దట్ మోనోమియల్ అంటే ఏందో చూసినాం, బైనామియల్ అంటే ఏందో చూసినాం, ట్రైనామియల్ అంటే ఏందో చూసినాం.
డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, లీజర్గా ఒక్కొక్క దాన్ని సెపరేట్గా మనం నేర్చుకుందాం, రైట్? సో వేరియబుల్ అంటే ఏంటిది, కాన్స్టాంట్ అంటే ఏంటిది, రైట్? టర్మ్ అంటే ఏంటిది, మోనోమియల్, బైనోమియల్, ట్రైనామియల్, అన్నీ చాలా పదాలు వస్తాయి కానీ పెద్ద అవేం కష్టమైన ఏం కాదు అవన్నీ, రైట్? ఇవన్నీ మోనో అంటే ఒకటి, బై అంటే టూ, ట్రై అంటే అందులో ఎన్నెన్ని ఎక్స్ప్రెషన్స్ ఉండని మనం. ఓకే, ఇట్స్ బఫరింగ్, వాట్ హ్యాపెండ్, reconnected. Okay, you got reconnected. Maybe there is a signal problem. Signal problem undi koddi secondlu gap vachinatunnadi. Okay, you are reconnected, right? So I'll tell you again what is here. So this I'll, so what is, సో మోనో అంటే మనం ఇంతకుముందు తీసుకున్నాం, మోనో అంటే ఒకటి, బై అంటే రెండు, ట్రై అంటే మూడు అని. ఇక్కడ పాలీ, POLY, పాలీ అంటే మెనీ అని అర్థం, చాలా, ఎన్నైనా కావచ్చు, ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, ఎన్నైనా. దీన్ని పాలీ అంటే మెనీ. మెనీ అర్థం ఏంటిది, ఎన్నైనా కావచ్చు, ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, మూడు కావచ్చు, నాలుగు కావచ్చు, ఎన్ని కావచ్చు, వీటి అన్నింటినీ పాలినామియల్ అంటాం. మళ్ళీ సింగిల్ టర్మ్ అయినా పాలినామియల్ అనొచ్చు, టూ టర్మ్స్ ఉన్న పాలినామియల్ అనొచ్చు, త్రీ టర్మ్స్ ఉన్న పాలినామియల్స్, త్రీ కంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నా కూడా పాలినామియల్స్. దిస్ ఇస్ ఆల్ దీస్ ఆర్ వాట్, పాలినామియల్స్. పాలినామియల్స్. మనం మోనోమియల్ని పాలినామియల్ ఎట్లా అంటారు అనుకోకండి, మోనోమియల్ని కూడా ఇన్ సమ్ కేసెస్ వీ కెన్ సే దట్ ఏ పాలినామియల్, రైట్? సో వాట్ ఈజ్ ఏ పాలినామియల్? ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏంటి, పాలినామియల్ అంటే ఏంటిది? సో see that here is given example 3x square plus x minus 2. It is trinomial, also it is a polynomial. A polynomial can have constants, variables and exponents as 0, 1, 2, 3. This is important. So ఈ పాలినామియల్లో ఏముండాలి, కాన్స్టాంట్స్ ఉంటాయి, కాన్స్టాంట్స్ అంటే నంబర్స్ ఉంటాయి, రైట్? నెక్స్ట్ వేరియబుల్స్, వేరియబుల్స్ ఉంటాయి, అంటే x, y, z కాన్స్టాంట్స్ 1, 2, 3, 0 all this, and variables x, y, z, a, b, c, these are all, and exponents. వీటి యొక్క ఎక్స్పోనెంట్స్ ఏముండాలి, ఈ వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ ఏముండాలంటే ఇది ఇంపార్టెంట్. ఎక్స్పోనెంట్స్ ఏముండాలి, 0 అన్నా లేదా 1 అన్నా 2 అన్నా 3 అన్నా ఇట్లాంటివి ఉంటాయి. సో నాన్ నెగటివ్ ఇంటీజర్ యాజ్ ఎక్స్పోనెంట్, దిస్ యూ షుడ్ రిమైండర్. non-negative integer, non-negative integer exponent కావాలి. ఒకవేళ నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్ అయితే అది పాలినామియల్ కాదు. అంటే -1 to the power -1 to the power -2 to the power -3 ఎక్స్పోనెంట్ ప్లేస్లో, పవర్ ప్లేస్లో మైనస్ వస్తే అది పాలినామియల్ కాదు. ఏది పాలినామియల్? ఈ ఎక్స్పోనెంట్స్ ప్లేస్లో నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఈ నెగిటివ్ ఇంటీజర్స్ అని మనం మళ్ళీ నేర్చుకుందాం క్లియర్గా. సో ఇక్కడ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటిది, 0, 1, 2, 3 ఇట్లాంటి 4, 5, 6, 7 ఎన్నైనా కావచ్చు, కానీ అవి పాజిటివ్ కావాలి, లేదా 0 కావాలి, లేదా పాజిటివ్ కావాలి. నెగిటివ్ వస్తే మాత్రం అది పాలినామియల్ కాదు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. So given an example for a polynomial, see this is a polynomial, right? 5xy square minus 3x plus 5y cube minus 3. So how many terms are there? 1, 2, 3, 4 terms unnai. There any terms unnai? 4 terms unnai, right? So this is a polynomial. So ikkada mark chestunna, it is not, this is not a polynomial. Enduku kaadu? 3xy whole to the power, 3xy to the power -2 ఉన్నది. ఇక్కడ పవర్లో ఎక్స్పోనెంట్ ఏమైంది, -2 అయింది. ఎక్స్పోనెంట్ -2 ఉన్నది చూడండి. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అదేవిధంగా డినామినేటర్లో ఎక్స్ వచ్చింది. డినామినేటర్లో ఎక్స్ వచ్చిందంటే దాని యొక్క x to the power -1 అన్నమాట. న్యూమరేటర్ తీసుకొస్తే x to the power -1 అవుతుంది. అంటే డినామినేటర్లో వేరియబుల్స్ ఉంటే అది పాలినామియల్ కాదు. సో 2 థింగ్స్, అంటే ఈ డినామినేటర్లో వేరియబుల్ పోయిందంటేనే అది యొక్క ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ నెగిటివ్ అన్నట్టు, రైట్?
సో యూ కీప్ ఇన్ మైండ్ ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఇది ఎలా x మైనస్ టు ద పవర్ -1 1/x ఎలా రాస్తాం మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్లో క్లియర్గా తెలుసుకుందాం. సో రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏది పాలినామియల్ అవుతుంది, ఏది పాలినామియల్ కాదు. ఏది పాలినామియల్ అవుతుంది, ఎక్స్పోనెంట్ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ నాన్ నెగిటివ్ ఇంటీజరు అంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ పాజిటివ్ ఉంటే అవి పాలినామియల్ అంటాం. ఒకవేళ మైనస్ కనుక వస్తే అది పాలినామియల్ అంటాం. దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. దీస్ ఆర్ ద పాలినామియల్స్, రైట్? So this is not a polynomial, this is a polynomial. So this is about the polynomials, right? So far let us rewind once what we have learned. మనం ఇంతవరకు నేర్చుకున్న ఏంటి ఒకసారి చూద్దాం. మనం ఇవాళ నేర్చుకునే బేసిక్స్, వెరీ బేసిక్స్. సో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం, కాన్స్టాంట్స్ వేరియబుల్స్ నేర్చుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటిది, కాన్స్టాంట్స్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం, ఇంకా తర్వాత ఎక్స్పోనెంట్ అంటే ఏందో నేర్చుకున్నాం. తర్వాత టర్మ్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఎ టర్మ్, దేన్ని టర్మ్ అంటాము, దేన్ని టర్మ్ అనము, అది నేర్చుకున్నాం. లైక్ టర్మ్స్ అంటే ఏంటిది, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటియో నేర్చుకున్నాం, రైట్? తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది, ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అది నేర్చుకున్నాం. మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్స్ ఇవి అంటే ఏందో నేర్చుకున్నాం. పాలినామియల్ అంటే ఏందో కూడా మనం నేర్చుకున్నాం. సో దీస్ ఆర్ ఆల్ the basics of algebra, very basics of algebra. ఇది చాలా simple things, you need not worry about these things. We'll go tomorrow, we'll go for an equation. ఈక్వేషన్ అంటే ఏంటిది, ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాం, ఈక్వేషన్లో దాని సొల్యూషన్ ఏంటిది, ఇవన్నీ కూడా టుమారో నేర్చుకుందాం. ఇవన్నీ కూడా జస్ట్ 6th 7th క్లాస్లో వచ్చిన, 7th 8th క్లాస్, సమ్టైమ్స్ పాలినామియల్ అంటే ఏంటని 9th క్లాస్లో వస్తుంది. సో ఏ క్లాస్ అయినా పర్లేదు, 8th ఆర్ యు ఆర్ 8th ఆర్ 9th ఆర్ 10th, ఇవన్నీ నీకు వచ్చి ఉండాల్సిందే. ఇవన్నీ నీకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఇవన్నీ కాస్త ఒకసారి మైండ్లో పెట్టుకొని విల్ గో ఫర్ ద నెక్స్ట్. ఈక్వేషన్ అంటే ఏంది, మనం ఎట్లా సాల్వ్ చేస్తాం, ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, దానికి ఒక్కొక్క వేరియబుల్కి ఒక వాల్యూ ఇస్తే దాని వాల్యూ ఎలా కనుక్కోవడమో విల్ సీ టుమారో, రైట్? ఐ హోప్ యు అండర్స్టూడ్ వెల్ దిస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ very basic concepts of algebra, starting basics of algebra. All these are starting basics of algebra. Is it okay to you today? Shall we stop then? Okay? Akila, okay. Right. Just ఈ వీడియోని మళ్ళొకసారి మీరు రివైజ్ చేసుకొని చూడండి. మళ్ళొకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా ఎక్కడెక్కడ వచ్చినాయో అవి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా వినండి. మళ్ళొకసారి మీరు ఏం చేస్తారంటే మొత్తం వినాల్సిన పని లేదు, ఎక్కడెక్కడ టర్మ్ అంటే ఏంటిది, ఎక్కడేంటి డెఫినేషన్స్ ఏమొచ్చినాయి అవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా వినండి, పాజ్ చేసుకుంటా వినండి. ఎక్కడెక్కడైతే వీటికి అర్థాలే, వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టాంట్స్ అంటే ఏంటిది, టర్మ్ అంటే ఏంటిది, మోనోమియల్ అంటే ఏంది, బైనామియల్ అంటే ఏంది, ట్రైనామియల్ అంటే ఏంది, పాలినామియల్ అంటే ఏంది, వీటి డెఫినేషన్స్ ఒక రాసుకొని వాటికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఒక నోట్స్ తయారు చేసుకోండి. వీటిని ఈ వీడియోని మళ్ళీ చూసి ఒక నోట్స్ తయారు చేసుకోండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇన్ ఆల్జీబ్రా. ఫర్దర్ పోవాలంటే వీటన్నిటి గురించి మనకు బాగా పట్టు ఉండాలి. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్ దిస్ వీడియో, దిస్ లెసన్. అండ్ ఓకే, ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కార్నర్కి సబ్స్క్రైబ్ బటన్ వస్తుందా, వస్తలేదు, రైట్? కింద ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, రెడ్ బటన్, దాన్ని నొక్కండి. పక్కన బెల్ ఐకన్ నొక్కండి. మీకు నా వీడియోలు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి, మీకు లింక్ లేకున్నా కూడా వచ్చేస్తూ ఉంటాయి, రైట్? ఓకే, లైక్ చేయండి, లైక్ బటన్ కూడా నొక్కండి అందరూ. తర్వాత కామెంట్ ఉంటే కామెంట్ చేయండి, బాగుంది, గుడ్ సార్ అని కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ చిల్డ్రన్, ఫర్ దిస్ డే విల్ సీ టుమారో బై 11 AM in the same time, 11 AM. Bye for all, have a good day.